హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన బ్యాచిలర్ పోరగాళ్ళ కోసం సింపుల్గా ఈజీగా అయిపోయే చేపల కూర చేసిన. దీన్ని ఎట్లా చేసుకోవాలో చూసుకోరు. మరి ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ వేసుకోర్రి. చేప ముక్కల్ని మాత్రం జర పెద్ద కట్ చేసుకోర్రి. ఒక్క చేపలో 3 ముక్కలు అయ్యేటట్టు ఉండాలి. ఈ ముక్కల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఫ్రై చేస్తానప్పుడే తుంపలు అయిపోతాయి. అందుకే ఈ సైజులో కట్ చేసుకోర్రి. ఫ్రై చేసుకున్నా కూడా ఎట్లున్న ముక్కలు గట్టినే ఉంటాయి. ముక్క మునిగేటట్టు నూనె పోసుకొని గల్లగింత ఉప్పు వేసుకోర్రి. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే ముక్క సపసప్పగా కాకుండా మంచి రుచి వస్తుంది. నూనె జర్ర వేడిగానే ముక్కల్ని గల్లేసుకోర్రి. ముక్కల్ని బాగా ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకోర్రి. అన్ని ముక్కల్ని గిట్నే ఫ్రై చేసుకోర్రి. రెండు ఉల్లిగడ్డలు తీసుకొని సన్న సన్న ముక్కలు కట్ చేసుకోర్రి. చేపలు ఫ్రై చేసిన ముక్కుడు కాకుండా వేరే ముక్కుడు పెట్టుకొని తాలింపుకు 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, యాలకులు, బిర్యానీ ఆకులు, గీ కాయందో నాకు తెలియదు, మీ దగ్గర ఉంటే వేసుకోర్రి, లేకుంటలేదు. మిరపకాయలు జర్రసేపు ఫ్రై కాగానే ఉల్లిగడ్డలు వేసుకోర్రి. ఉల్లిగడ్డ జర్రసేపు ఫ్రై కాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోర్రి. ఉల్లిగడ్డకి కలర్ వచ్చేదానికి ఫ్రై చేసుకొని గల్లగిన్ని హాట్ వాటర్ పోసుకోర్రి. హాట్ వాటర్ పోసుకుంటే ఉల్లిగడ్డ మంచి గుడికి మంచి గ్రేవీ వస్తుంది. ఉల్లిగడ్డలు ఉడికేంతలో పక్క పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గల్ల 3 టమాటాలు ఉడకబెట్టుకోర్రి. టమాటాలు చల్లారినాక టమాటాల మీద పొట్టంతా గిట్ల తీసుకోర్రి. ఉడకబెట్టిన టమాటాలని మెత్తగా మిక్సీ పెట్టి గిలా పోసుకోర్రి. జర్రసి ఫ్రై కాగానే నూనె గిట్ల పైకి తెలుతుంటుంది. గప్పుడు గీ మసాలాలు వేసుకోర్రి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతిపొడి కొంచెం తక్కువ వేసుకోర్రి. మెంతిపొడి ఎక్కువ అయిందంటే కూర అంతా చేదవుతుంది. 2 చెంచాల కారం, గట్లనే రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోర్రి. ఇది జర్రసి ఫ్రై కాగానే మళ్ళీ కొన్ని హాట్ వాటర్ పోసుకోర్రి. ముచ్చట సంబరం మీద పడి పసుపేసుడు మర్చిపోయినా. మీరు మాత్రం ఏం మర్చిపోకర్రి, అన్నీ వేసుకోర్రి. ఇది జర్రసేపు మసలంగానే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని గిల్లేసుకోర్రి. పోసుకున్న హాట్ వాటర్ ఆవిరై చిక్కటి గ్రేవీ ఏదానికి ఉడకబెట్టుకోర్రి. ఫైనల్గా ఇంత కొత్తిమీర వేసి మూత పెట్టుకొని దించుకోర్రి. దించగానే ఆగంగా తినకుర్రి. చేపల కూర ఎప్పుడైనా చల్లారినాక తినాలి. పొద్దుగాల వండుకొని సాయంత్రం తింటే మస్తు ఉంటుంది. దీంట్లోకి చింతపండు అవసరం లేదు. చింతపండు లేకున్నా మస్తు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్లీ మన బ్యాచిలర్ స్టైల్ చేపల కూర రెడీ అయిపోయింది. చూసిరుగా ముక్కిరిగిపోకుండా ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.